హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ కిచెన్. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి కర్రీని సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. ముందుగా 2 గోంగూర కట్టలను తీసుకొని ఇలా శుభ్రంగా వలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసుకోవాలి. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలను వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ గోంగూర మెత్తగా ఉడకడానికి 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రొయ్యలు వచ్చి 1/2 కిలో తీసుకున్నానండి. ఇవి పొట్టు తీసేస్తే 300 గ్రామ్స్ ఉన్నాయి. అలాగే ఈ రొయ్యల్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి నీచువాసన లేకుండా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కడిగి పెట్టుకున్న రొయ్యలు మొత్తం వేసుకోవాలి. ఈ రొయ్యల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోంచి వచ్చిన వాటర్ మొత్తం పోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం ఇలా వస్తుంది ఇందులోంచి. ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి గోంగూర మొత్తాన్ని ఇలాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. రొయ్యలు మొత్తం ఇలా కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం రొయ్యలకు పట్టేంతగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న గోంగూర మొత్తం వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకున్నాక ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర మొత్తం ఉడికిపోయిందండి. ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రాజేష్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.